ప్రాచీన కాలం నుంచి అల్లం దుంపజాతి సుగంధ ద్రవ్యంగాను ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధంగాను ఎంతో ప్రాముఖ్యతను పొందింది. అల్లం జింబరేసి కుటుంబానికి చెందిన దుంపజాతి ఔషధ మొక్క. అల్లం శాస్త్రీయ నామం జింజర్ అఫిసినెల్ది. అల్లాన్ని ఇంగ్లీష్ లో జింజర్ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా అల్లం సుమారుగా 31,043,000 హెక్టార్లలో సాగవుతూ 18,83,000 టన్నుల ఉత్పత్తి అవుతుంది. విస్తీర్ణం మరియు ఉత్పత్తి పరంగా చైనా 24%తో మొదటి స్థానంలో, మన దేశం అంటే భారతదేశం 23% రెండవ స్థానంలో ఉంది. సో భారతదేశంలో 1,38,200 హెక్టార్లలో సాగు చేస్తూ 6,83,160 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. భారతదేశంలో అత్యధికంగా అస్సాం, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అల్లం పంటను సాగు చేస్తూ అధిక దిగుబడిని ఆర్జిస్తున్నారు. సాధారణ పంటలతో పోలిస్తే అల్లం సాగుకు కాస్త ఎక్కువగానే పెట్టుబడి అవుతుంది. అదే స్థాయిలో ఆదాయం కూడా వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. పెట్టుబడిలో ఎక్కువ ఖర్చు విత్తిన దుంపలు కొనుగోలుకి అవుతుంది. క్వింటా విత్తనం కోసం దాదాపు 5,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల విత్తనం అవసరం అవుతుంది. కాబట్టి సుమారు 60,000 వరకు విత్తనాలకే ఖర్చు అవుతుంది. ఇంకా ఎరువులు, పురుగు మందులు, డ్రిప్, దుక్కి దున్నడం, కూలీ ఖర్చులు కలిపి 1,60,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అల్లం పంట వేసిన దగ్గర నుంచి 7 నుంచి 9 నెలల్లో చేతికొస్తుంది. ఒక ఎకరానికి 100 నుంచి 120 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఏటా అన్ని ఖర్చులు పోగా కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు నికర ఆదాయం వస్తుంది. ఇది మనం అల్లం సాగు చేసే విధానాన్ని, విత్తన రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో అల్లానికి దేశవ్యాప్తంగా స్థిరమైన మార్కెటింగ్ ఉండడంతో చాలా మంది రైతులు అల్లం సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో మీరు కూడా ఈ అల్లం సాగు చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ అల్లం సాగును ఎలా చేయాలి, విత్తన రకాలు ఏంటి, అనువైన వాతావరణం, ఎరువుల యాజమాన్యం, వ్యాధులు మరియు నివారణ, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఇప్పుడు అల్లం సాగుకు అనుకూలమైన వాతావరణం గురించి తెలుసుకుందాం. ఈ అల్లం సాగును అన్ని రకాల వాతావరణాల్లోనూ సాగు చేస్తున్నప్పటికీ వేడితో కూడిన అధిక తేమ గల వాతావరణం, అధిక వర్షపాతం గల ప్రాంతాలు అత్యంత అనుకూలమైనదిగా చెప్పొచ్చు. ఈ అల్లం పంటను పాక్షికంగా నీడగల ప్రదేశాల్లో కూడా సాగు చేయవచ్చు. దానికి కొన్ని యాజమాన్య పద్ధతులు కూడా అవసరమవుతాయి. ఇంకా సమృద్ధిగా నీటి వసతి కలిగిన అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో అల్లం సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అల్లం సాగుకు అనుకూలమైన నేలల గురించి తెలుసుకుందాం. అల్లం సాగులో అధిక దిగుబడులు రావాలంటే అనుకూలమైన నేలను ఎంచుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా అల్లం సాగుకు నేల ఉదజని సూచిక అంటే భూమి pH విలువ 6.0 నుంచి 6.5 ఉన్న అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్ర, చల్క, గరప నేలలు అత్యంత అనుకూలం. వేర్లు, దుంపలు నేలలో 25 సెంటీమీటర్ల లోతులో విస్తరించి ఉంటాయి కనుక కనీసం 30 సెంటీమీటర్ల లోతు గల సారవంతమైన గుల్ల నేలలు ఈ సాగుకు బాగా అనుకూలం. మురుగునీటి వసతి లేని, నీరు ఇంకని బరువైన బంకమట్టి నేలలు, నీరు నిల్చే నేలలు అల్లం సాగుకు అస్సలు పనికిరావు. సో ఇలాంటి నేలల్లో అల్లం సాగును చేసినట్లయితే దుంపకుళ్ళు వ్యాధి అధికంగా ఉంటుంది. ఇంకా అల్లం నాణ్యత కూడా లోపిస్తుంది. ఇప్పుడు మన ప్రాంత వాతావరణానికి అనుకూలమైన అల్లం రకాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది దేశీయ రకాలు. మ్యారిస్ అల్లం రకం. దీని పంట కాలం 200 రోజులు ఉండి అత్యధికంగా ఎకరానికి 10 టన్నుల అల్లం దిగుబడిని ఇస్తుంది. ఎక్కువ దిగుబడిని ఇచ్చే తక్కువ పీచు గల రకం ఇది. ఈ అల్లంలో ఎక్కువ శాతం నూనె మరియు ఒలియోరిసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇక రెండోది రియో డి జెనైరో. ఈ రకం అల్లం పంట కాలం దాదాపు 190 రోజులు ఉంటుంది. దిగుబడి ఒక ఎకరానికి 7 నుంచి 8 టన్నులు ఉంటుంది. ఈ రకం అల్లం దుంపలు ఎక్కువ తేమ శాతం కలిగి ఉండడం వల్ల తాజా అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ దుంపలు 5 నుంచి 10% నారను కలిగి ఉండి 16 నుంచి 18% ఎండు అల్లాన్ని ఇస్తాయి. ఈ రకం అల్లం దుంపకుళ్ళు తట్టుకోలేదు కావున నీరు ఎక్కువగా నిలిచిన నేలలో ఈ రకం సరిపోదు. ఇక మూడోది సిద్దిపేట రకం. ఇది స్థానిక రకం. దీని పంట కాలం 210 రోజులు. ఒక ఎకరానికి అత్యధికంగా 12 టన్నుల దిగుబడిని ఇస్తుంది. తెలంగాణ ప్రాంతానికి అత్యంత అనువైన రకం ఇది. దీనిని తాజా అల్లంగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వైనాడ్ లోకల్, హిమాచల్, నర్సీపట్నం, నాడియాం, బాజ్పాయి, చైనా అల్లం వంటి దేశవాళీ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా అభివృద్ధి పరిచిన రకాల్లోకి వస్తే వరద, మహిమ, రజిత,
సుప్రభ వంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అల్లం సాగుకు అనువైన కాలం గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 2వ వారం నుంచి మే 3వ వారంలోగా విత్తుకోవడం మంచిది. మే నెలలో విత్తుకోవాలంటే నీటి వసతి తప్పనిసరిగా ఉండాలి. విత్తనం విత్తుకోవడం ఆలస్యం అయితే దుంపకుళ్ళు ఆశించి పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అల్లం సాగులో విత్తన మోతాదు, విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మనం ఏ పంట వేసినా విత్తన శుద్ధి అనేది తప్పనిసరి. అల్లం దుంపలు ఆరోగ్యంగా ఉండి 2 లేదా 3 మొలకలు వచ్చి దాదాపు 45 గ్రాముల నుంచి 50 గ్రాములు ఉన్న అల్లం దుంపను విత్తనంగా వాడుకోవచ్చు. అల్లం విత్తనానికి దుంపను నాటడానికి 10 రోజుల ముందు మంచినీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం కలిగి ఉండి నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా ఎకరానికి 600 నుంచి 1000 కిలోల విత్తనం సరిపోతాయి. అయితే అల్లం రకం విత్తే దూరం బట్టి కొంత మార్పు ఉండొచ్చు. ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో 900 నుంచి 1000 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అల్లం దుంపలను విత్తడానికి ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొన్ని రకాల వ్యాధులను సమర్థవంతంగా అరికట్టి కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. విత్తన శుద్ధిలో ముందుగా లీటర్ నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజబ్ ప్లస్ 5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ కలిపిన ద్రావణంలో దుంపలను 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టి తరువాత తీసి ఆరబెట్టాలి. లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడే కలిపిన ద్రావణంలో ఆరబెట్టిన దుంపలను 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టి విత్తుకోవాలి. దీంతో వేరుకుళ్ళు, దుంపకుళ్ళు మొదలైన వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇప్పుడు అల్లం సాగులో నేల తయారీ, విత్తుకునే విధానం గురించి తెలుసుకుందాం. నేల స్వభావాన్ని బట్టి నేలను 1కి 2 సార్లు బాగా మెత్తగా దున్ని సమతలంగా ఏర్పాటు చేసుకోవాలి. నీటి పారుదల మరియు మురుగునీటి వసతి కాల్వలను ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. నీటి పారుదల కాల్వలు 30 సెంటీమీటర్ల లోతు, మురుగునీటి కాల్వలు 45 సెంటీమీటర్ల లోతు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అల్లం విత్తన దుంపలను నాటినప్పుడు మొలకెత్తిన బుడిపిలి పైకి వచ్చే విధంగా నాటుకోవాలి. ముఖ్యంగా అల్లం దుంపల మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండేటట్లు నాటుకోవాలి. అలాగే 2 వరుసల మధ్య దూరం 35 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు అల్లం సాగులో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సో ఆఖరి దుక్కిలో ఎకరానికి 9 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి పొలాన్ని బాగా కలియదున్నాలి. అల్లం దుంప జాతికి చెందింది కాబట్టి పోషకాలను భూమి ద్వారానే గ్రహిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. సో సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 150 కిలోలు ఆఖరి దుక్కులో వేయాలి. యూరియాని మాత్రం 40వ రోజు 26 కిలోలు, 80వ రోజు 54 కిలోలు, 120వ రోజు 26 కిలోల చొప్పున వేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40వ రోజు 20 కిలోలు, 80వ రోజు 42 కిలోలు, 120వ రోజు 20 కిలోల చొప్పున వేయాలి. పంటలో ఏవైనా సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తే అవసరమైన సూక్ష్మ పోషకాలు స్ప్రేయింగ్ ద్వారా అందించవచ్చు. ఇప్పుడు అల్లం సాగులో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అల్లం దుంపలను నాటిన వెంటనే తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాలి. తర్వాత దుంప మొలకెత్తే వరకు 3 నుంచి 4 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. అల్లం దుంప మొలకెత్తిన తరువాత 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇంకో తడి ఇవ్వాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి సౌకర్యం తప్పనిసరిగా చూసుకోవాలి. లేకపోతే అల్లం దుంప కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అల్లం సాగులో అంతర కృషి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా భూమి స్వభావం, కలుపు సమస్యను బట్టి కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. సహజంగా దుంపలను విత్తిన 40 నుంచి 45 రోజులకు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. కలుపు తీసిన ప్రతిసారి అవసరమైన ఎరువులను వేసి నీరు పెట్టుకోవడం మంచి పని. కలుపును తగిన సమయంలో నివారించుకోవడం వల్ల అనేక వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చు. కలుపు తీసిన తరువాత మట్టిని మొక్కల మొదళ్ల చుట్టూ ఎగదోయటం వల్ల మొక్కలు ఏపుగా దృఢంగా పెరుగుతాయి. అల్లం పంటను అంతర పంటగా సాగు చేసే విధానం గురించి చూద్దాం. చాలా మంది రైతులు అల్లం పంటను ప్రధాన పంటగా పండించి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. అలాగే అల్లం పంటను అంతర పంటగా కూడా సాగు చేసి సంవత్సరం పొడవునా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సాధారణంగా అల్లం పంట వెలుతురు పడే ప్రదేశంలో కంటే నీడ పట్టును బాగా పెరుగుతుంది, ఇంకా మంచి దిగుబడిని కూడా ఇస్తుంది. కావున కొబ్బరి తోటల్లో ఈ అల్లం సాగుకు మంచి అనుకూలం. అలాగే కాఫీ, అరటి, ద్రాక్ష, నిమ్మ, జామ వంటి వివిధ రకాల పండ్ల తోటల్లో కూడా అల్లంను అంతర పంటగా సాగు చేసి రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. మీరు ఎవరైనా ఈ పంటలను సాగు చేస్తున్నట్లయితే ఈ అల్లం పంటను అంతర పంటగా సాగు చేసి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అల్లం సాగులో సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. మొదటిగా దుంపకుళ్ళు. అల్లం సాగులో దుంపకుళ్ళు తెగులు రైతులకు అధిక నష్టాన్ని కలగజేస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా అధికంగా నీరు నిల్వ ఉన్న భూముల్లోనూ, మురుగునీటి వసతి లేని భూముల్లోనూ ఎక్కువగా ఆశిస్తుంది. ఎక్కువ వర్షపాతం, నీరు నిలిచే పరిస్థితులు ఈ తెగులుకు అనుకూలం. సో ఈ తెగులు ఆశించిన దుంపలు మెత్తగా ఉండి కుళ్ళిన వాసన వస్తాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు నాణ్యమైన దుంపలను ఎన్నుకోవాలి. అలాగే విత్తన శుద్ధిని ఖచ్చితంగా పాటించాలి.
పొలంలో మురుగునీటి వసతి కల్పించాలి. సో తెగులు సోకిన మొక్కలపై మెటలాక్సిల్ లేదా మ్యాంకోజబ్ 5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పూసుకోవాలి. ఇక ఆకుమాడు తెగులు. ఈ తెగులు లక్షణాలు మొదట భూమికి దగ్గరగా ఉన్న ఆకులతో తొడిమలపై పొడవాటి మచ్చల రూపంలో కనిపిస్తాయి. ఈ మచ్చలు చివరిగా గోధుమ రంగుకు మారుతాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులను ఆకు తొడిమలను వ్యాప్తి చెంది తొడిమలు మాడిపోతాయి. దీని నివారణకు శుభ్రమైన పంట సాగు, పంట అవశేషాలను నాశనం చేయటం మరియు 1 గ్రామ్ కార్బండిజం లేదా 1 మిల్లీలీటర్ ప్రొపికోనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరు పురుగు. మురుగునీటి వసతి లేని పొలాల్లో ఈ వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వేరు పురుగు మొదట అల్లం దుంపల మొదళ్లలోనూ వేర్లను కత్తిరించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు కార్బోప్యూరాన్ గుళికలు ఎకరానికి 7 కిలోలు లేదా ఫోరేట్ గుళికలను ఎకరానికి 5 కిలోలు వేసి పురుగులను నివారించవచ్చు. ఇక దుంపకుళ్ళు ఈగ. దుంపకుళ్ళను తట్టుకునే పీచు తక్కువగా ఉండే అల్లం రకాలను సాగు చేయాలి. వేసవిలో పొలాన్ని లోతుగా దున్ని బాగా ఆరనివ్వాలి. దాంతో భూమిలో ఉన్న లార్వాలు ఎండవేడికి నశిస్తాయి. మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసి నీరు నిల్వ ఉండకుండా చేయాలి. ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3 కేజీల గుళికలను తోటంతా సమానంగా వేసుకోవాలి. మొవ్వ తొలచు పురుగు. ఈ పురుగు మొవ్వను తొలచడం వలన మధ్య కొమ్ము చనిపోతుంది. దీని నివారణకు లీటర్ నీటికి డైమీథోయేట్ 2 మిల్లీలీటర్లు ప్లస్ సోండోవిట్ 1 మిల్లీలీటర్ లేదా లీటర్ నీటికి క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు ప్లస్ శాండోవిట్ 1 మిల్లీలీటర్ కలిపిన ద్రావణాన్ని మొవ్వ ఆకులపై పిచికారీ చేయాలి. ఇప్పుడు పంట కోత సమయంలో అల్లం దుంపల తవ్వకంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి చెప్తాను చూడండి. మనం సాగు చేసే అల్లం రకాలను బట్టి పంట కోత సమయం మారుతూ ఉంటుంది. అలాగే మనం అల్లాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా పంట కోత సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా అల్లం పంటకాలం 7 నుంచి 9 నెలలు ఉంటుంది. ఇది మనకు తెలుసు. అయితే అల్లం దుంపలు ఏప్రిల్ మే నెలల్లో నాటుకుంటే నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో పక్వానికి వస్తాయి. ఆకులు పసుపచ్చగా మారి ఎండిపోవడం మరియు ఆకులు మొక్కల మధ్య కాండం ఎండిపోవడాన్ని బట్టి అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లుగా మనం గుర్తించవచ్చు. సో కాల పరిమితి పూర్తయి సరిగ్గా దుంప ఊరుకున్న అల్లాన్ని తవ్వకుండా నేలలో ఉంచి నీరు కట్టాలి. పచ్చి అల్లం అదేనండి గ్రీన్ జింజర్. దీన్ని మిఠాయి, మద్యపానాలు, శీతల పానీయాలు, ఊరగాయల కోసం దుంపలు నాటిన 5 నుంచి 6 నెలల తర్వాత తవ్వడం ప్రారంభించాలి. నిల్వ ఉండే అల్లం కోసం నాటిన 7 నెలల తర్వాత కోతను ప్రారంభించాలి. కోత ఆలస్యమైతే దుంపల్లో పీచు పెరుగుతుంది. సాగు రకాన్ని బట్టి ఎకరానికి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దుంపల మీద ఉండే వేర్లు మట్టిని తీసి బాగా కడిగి శుభ్రపరిచి అనువైన మార్కెట్ చేయాలి. అల్లంకు సుస్థిరమైన మార్కెటింగ్ ఉండడంతో రైతు సోదరులు స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. సో ఈ అల్లం పంటకు పెట్టుబడి కాస్త ఎక్కువైనప్పటికీ తగిన యాజమాన్య పద్ధతులు పాటించగలిగితే అధిక లాభాలను ఆర్జించవచ్చు. సో ఎందుకు ఆలస్యం? మీరు కూడా మీకు సరైన నేలలు ఉన్నాయి అనిపిస్తే ఈ అల్లం సాగును చేసి అధిక దిగుబడిని, అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో వ్యవసాయానికి సంబంధించిన మరెన్నో వ్యవసాయ విషయాలు, మరింత సమాచారం ఫ్రీడమ్ యాప్ లో ఉంది. ఫ్రీడమ్ యాప్ లో ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఎవరైతే వ్యవసాయం చేస్తూ గత కొన్నేళ్ల అనుభవం ఉందో, ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళు మాత్రమే మీకు ఎలాంటి డౌట్స్ నా వీడియో కాల్ రూపంలో క్లియర్ గా గైడ్ చేస్తారు. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.